హలో గైస్, ప్రయాగరాజ్ మహాకుంభమేళా 2025 ఎలాగైనా సరే మహాకుంభమేళాలో స్నానం చేద్దామని చెప్పి బయలుదేరాం బెంగళూరు నుంచి. ఫస్ట్ మేము బెంగళూరు నుంచి కాశీ వచ్చాము. కాశీ వచ్చిన తర్వాత టికెట్స్ బుక్ చేసుకున్నాం, అప్ అండ్ డౌన్ టికెట్స్ ఎక్కడికి, ప్రయాగరాజ్కి. అయితే మేము మౌని అమావాస్య రోజు ఎలాగైనా సరే స్నానం చేద్దామని ప్రయత్నం చేస్తాం. టికెట్స్ ఆ రోజు బుక్ చేస్తున్నాం అనమాట. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కుదాం అనుకునే టైంకి చాలామంది స్టాంపేడ్ జరిగింది కదా, చనిపోయారని అందరూ వద్దు వద్దు అన్నారు. ఆల్మోస్ట్ 99% డిమోటివేట్ అయిపోయాం. ఈవెన్ వారణాసి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా వచ్చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే మేము థర్డ్ ఏసీ బుక్ చేసాం. థర్డ్ ఏసీ కూడా జనరల్ లాగా అయిపోయాం. అసలు టీసీ కూడా ఇది నో చెకింగ్స్ అనమాట, ఎలా పడితే అలా వచ్చి చేస్తున్నాం. ఏంటంటే రష్ అలా ఉందన్నమాట. కుంభమేళాకు వచ్చిన వాళ్ళందరూ చాలామంది లక్షల్లో ఏంటంటే అయోధ్యకి, కాశీకి కూడా వస్తున్నారు. సో ఎటు చూసినా రష్ే, జనం అసలు భయంకరంగా ఉన్నారనమాట. సో ఎంత రిస్క్ అవసరమా అనిపించింది. నిజం చెప్పారంటే నేను ఆగిపోదామని అనుకున్నాను. కాకపోతే నా వైఫ్ సీరియస్గా పట్టుబడింది, ఎలాగైనా సరే కుంభమేళాకు వెళ్దామని. అది కూడా ఏంటంటే ఇప్పుడు రాయల్ బాస్ 7 ఉంటాయి, అది అమృత స్నానాలు అంటారు కదా, ఆ 7 కూడా ఇది మౌని అమావాస్య ద మోస్ట్ పవర్ఫుల్ డే అంటారంట. అందుకని ఇక సరే ఎటు బయలుదేరాం కదా అని చెప్పి రిస్క్ చేసి బయలుదేరాం. 2 అవర్స్లో ప్రయాగరాజ్ రీచ్ అవ్వాల్సింది. అలాంటిది ప్రయాగరాజ్ రీచ్ అవ్వడానికి మాకు 9 అవర్స్ పట్టింది. ఏం చేశారు అంటే అక్కడ ఆల్రెడీ తొక్కిసలాట్లు చాలామంది చనిపోవడం, గాయపడడం జరిగింది కదా. దానివల్ల ఏంటంటే ఇది మామూలుగా ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు ప్రయాగరాజ్ వైపు వచ్చే ట్రైన్స్ అన్నింటినీ ఆపేశారు. ఆల్మోస్ట్ 99% అన్నింటినీ ఆపేశారు. వీళ్ళందరూ కూడా జాయిన్ అయితే ఏంటంటే ఇంకా రష్ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు మౌని అమావాస్య రోజున 1 డేలో మామూలుగా 12 కోట్ల మంది జనం వచ్చారంట. అందుకని ఏంటంటే కాస్త రష్ తగ్గిందాక మా ట్రైన్స్ అన్నీ ఆపేశారు. మాకు ట్రైన్స్లో ఫుడ్ లేదు, ప్రాపర్ వాటర్ లేదు, ఏమీ లేదు. నిజం చెప్పాలి అంటే నేనైతే ఆ 7 to 8 అవర్స్ కూర్చున్న ప్లేస్ నుంచి కదలలేదంటే మీరు నమ్ముతారు లేదు, అలాంటి సిచ్యువేషన్ అనమాట. మార్నింగ్ 9కి బయలుదేరితే ఎలాగుండా ఈవినింగ్ 8:39కి ప్రయాగరాజ్ రాంబాగ్ స్టేషన్కి రీచ్ అయ్యాం. రాంబాగ్ స్టేషన్ నుంచి మామూలుగా 3 కిలోమీటర్లు, 3 to అంటే మొత్తం కలుపుకుంటే 3 to 5 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది అనమాట. ఇది సంగం స్నానం చేయాలి అని. అదే ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి అయితే మాత్రం 7 to 10 కిలోమీటర్స్ పడుతుంది. రోడ్ డైవర్షన్ చాలా ఎక్కువగా. లక్కీగా మాకు ఏంటంటే రాంబాగ్ రైల్వే స్టేషన్లో దిగాం. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ నడవాలి. నేను అప్పటికి అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ బాగుంది. వాళ్ళని అడిగాను, నాకు అంటే నా ట్రైన్స్ అన్నీ పోస్ట్పోన్ అయిపోయినాయి. మళ్ళీ అది మామూలుగా తిరిగి వచ్చే ట్రైన్ కూడా అది మార్నింగ్ పోస్ట్పోన్ అయింది. పోలీసులను అడిగాను, మార్నింగ్ నాకు 7కి ట్రైన్ ఉంది, తిరిగి రావచ్చా అని, అంటే స్నానం చేసి ఆ టైంలో రావచ్చా అని. వాళ్ళు రావచ్చు అని చెప్పారు. అప్పటికి కొద్దిగా హెసిటేషన్ ఉంది నాకు, అసలు ఈ రిస్క్ అవసరమా అని, మళ్ళీ వెళ్ళిపోదామని. జస్ట్ లైక్ ఏంటంటే మేము అసలు ఒక ట్రాప్ అయిపోయామేమో అనిపించింది అనమాట. అంటే జస్ట్ బాబాయ్ ఈ ప్రయాగరాజ్ నుంచి వారణాసి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ చేసుకుంటే బాగుంది అనిపించింది. ఈ స్నానం వద్దు ఏం వద్దని. బట్ ఏమో ఇక్కడ దాకా వచ్చాం కదా, మళ్ళీ కొద్దిగా ఏదో ముందుకు తీసుకెళ్ళారు. సో ఇక ప్రయాగరాజ్ రాంబాగ్ స్టేషన్ నుంచి దగ్గరే 3 to 5 కిలోమీటర్స్ అనమాట. నడవడం స్టార్ట్ చేసాం. కొద్ది దూరం నడిచిన తర్వాత అతను ఎవరో లిఫ్ట్ ఇచ్చాడు 1 కిలోమీటర్ వరకు. ఆ కిలోమీటర్ తర్వాత ఏంటంటే బ్యారికేడ్స్ ఉన్నాయి. ఇక ఆ బ్యారికేడ్స్ నుంచి ఎవరు వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట, కంప్లీట్గా నడిచే వెళ్ళారు. సో ఇంకేం చేస్తాం, మళ్ళీ అక్కడి నుంచి నడక స్టార్ట్ చేసాం. కాకపోతే అక్కడ సెక్యూర్గానే ఉంది. మిడ్ నైట్ అయినా సరే ప్రాబ్లం ఏం కాలేదు, చాలా బాగుంది. లైట్ సౌండ్ బాగుంది, జనాలు తిరుగుతూనే ఉన్నారు. ఇదే మౌని అమావాస్య జరిగింది, జనాలు బాగానే ఉన్నారు. అయితే ఇంకా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అంటే ఈ ఘాట్స్కి వచ్చేసరికి 11:30 అయిందన్నమాట. లక్కీగా ఏంటంటే అదే రోజు స్టాంపేడ్ జరిగేసరికి చాలామంది పోలీసులు కంట్రోల్ చేశారు కాబట్టి మేము 11:30 అంటే మౌని అమావాస్య అర్ధరాత్రి 12కి అనమాట. ఈ ఘాట్స్ దగ్గర వచ్చేసరికి జనం చాలా తక్కువగా ఉన్నారు. నాకు షాకింగ్గా అనిపించినాను, దేవుడే అనిపించింది. చూడండి ఇప్పుడు మీరు చేసేది ఇది అదే ఘాట్ అనమాట. మేము స్నానం చేసిన ఘాటు. అసలు జనమే లేరు ఆ టైంలో, చాలా వరకు తగ్గారు. అంటే మిడ్ నైట్ 12 కదా, బహుశా కొద్దిగా కంట్రోల్ అయినట్టు. దేవుడి వల్ల మేము చక్కగా గంగా, యమున, సరస్వతి 3 కలిసిన ప్రదేశాలే కదా త్రివేణి సంగమం అంటారు. కుంభమేళ అంటే 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. మహాకుంభమేళ అంటే 12 × 12 144 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. ఇక
ఎలాంటి పితృదోషాలు అవ్వచ్చు, ఎలాంటిది ఎన్ని దోషాలైనా సరే పోతాయని మన నమ్మకం అనమాట. 100, 1000 దశాశ్వమేధ యాగాల పుణ్యఫలం కూడా వచ్చిందంటారు ఇక్కడ స్నానం చేస్తే. అవన్నీ మైండ్లో తిరుగుతూ ఉండి వీళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటుంది. అలా కూడా దేవుడు దేవన్న అదిగో చూడండి గంగమ్మ ఎలా ప్రవహిస్తుందో ఆ గంగా నది చూసుకుంటా నేనైతే 11+17 మునకలు మునిగాను. ఆ టైంలో కొంచెం చల్లగానే ఉంది, బట్ ఏంటంటే మెల్లమెల్లగా అదే అలవాటు బాడీ అడాప్ట్ అయిపోయింది. చక్కగా స్నానం చేయగలిగాను. చేసి రాయడానికి కొంచెం బాగానే ఉంటుంది. పూరి సర్ది తిన్నాము. వాటర్ కూడా తీసుకున్నాము.